క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ ప్రదా. ఈ రోజు బిగ్ బాస్ 9 తెలుగు డే 34 అక్టోబర్ 11th ఎపిసోడ్ అనమాట. ఏం జరిగిందో దాని గురించి ఫాస్ట్ గా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఎపిసోడ్ లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఈ రోజు ఎక్కువ స్పాన్సర్ టాస్క్ సంబంధించిన టాస్క్స్ ఎక్కువ జరిగాయి. లిటరల్లీ చెప్పాలంటే చిరాకు వచ్చింది ఆ విషయంలో అయితే మాత్రం. ఎంతమంది కనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు సార్ స్టన్నింగ్, అసలు హ్యాండ్సమ్ ఉన్నారు భరణి గారు తనుజాతో. డోంట్ ట్రస్ట్ ఎవ్రీ వన్ అబ్బా. ఇది దేని గురించి అన్నారు, ఎవరి గురించి అన్నారో అందరికీ తెలుసు. లైక్ కళ్యాణ్ అండ్ శ్రీజ మ్యాటర్ లో మాట మెయిన్ గా సుమన్ తప్ప నీకు ఎవరు సపోర్ట్ చేయలేదు. రిటర్న్ గా ఎవరిని ఎంచుకుందాం అన్నప్పుడు అది నీకు తెలియాలి కదా అసలు రీజన్స్ ఏంటో అని నీకు చెప్తున్నాను అని చెప్పేసి ఆయన తనుజా గారికి హితబోధ చేస్తున్నారనమాట నాన్నగారు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ టాస్క్ మాట, అదొక 25 minutes. నమస్కారం సార్, ప్లీజ్ మాస్టర్, ప్లీజ్ ప్లీజ్ బిగ్ బాస్ గారు, ఇలాంటి స్పాన్సర్ టాస్క్ ఫ్రైడే పెట్టుకోవచ్చు కదా, సాటర్డేనే ఎందుకు? నాకు సార్ కంగ్రాట్స్ కళ్యాణ్ అని మెచ్చుకున్నారు. 2 weeks ఉంటావా లేదా అనుకున్నాను. సూపర్ గా ఆడావు, చూసావా ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నావు నువ్వు అని చెప్పేసి అర్జెంట్ గా గోల్డ్ స్టార్ తీసుకో అన్నారు వాళ్ళ. గోల్డెన్ స్టార్ ఎవరి చేత పెట్టించుకుంటావు అంటే ఇమాన్యుయల్ అన్నాడు. సార్ తనుజ పెడితే ఇష్టం అంటే తనుజ వచ్చి కళ్యాణ్కి పెట్టింది అనమాట. నైస్, బాగుంది. తనుజతో మాట్లాడేసిన కొన్ని విషయాలు ఉన్నాయి, కన్ఫెషన్ రూమ్ కి రా అని చెప్పేసి పిలిచారనమాట. అంతగానో ఎదురు చూస్తున్న వీడియో అనమాట. యాక్చువల్లీ మనకు అంత ఫుటేజ్ లో అంత కనిపించలేదు. నిన్న ఏమో కాళ్ళతో సయ్య చేశాడు, అది క్లారిటీ కనిపించింది. అండ్ ఇంకా ఎక్కువ విషయం ఏం కనిపించింది అంటే అది చెయ్యడం కళ్యాణ్ చూశాడు, చూడడం కూడా కనిపించింది వీడియోలో. అది ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు తెలియదు, నేను కూడా అనుకోలేదు ఇలాగా, బట్ అది క్లారిటీగా కనిపించింది. అదే తనుజాకు చూపించారనమాట. గెలవటం ముఖ్యమే గాని అసలు వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా, ఎలా గెలిచావు అనేది కూడా ముఖ్యం అని చెప్పి నాకు సార్ అన్నారు. నీ గేమ్ నువ్వు ఆడుకో అమ్మా, ఎవరిని అంత బ్లైండ్ గా ట్రస్ట్ చేయకు అని చెప్పేసి తనుజాకి చెప్పడం మాట. తనుజా బయటకు రాగానే తనుజాకి గోల్డెన్ స్టార్ ఇచ్చేయి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో గోల్డెన్ స్టార్ పెట్టేసుకుంటాను. బెడ్ టాస్క్ లో నువ్వు ఆడింది కరెక్టేనా? ఇది కరెక్టే, తను కొంచెం సేఫ్ గా ఆడింది. లిటరల్లీ చెప్పాలంటే బెడ్ టాస్క్ లో ఎవరిని తోయడానికి రాలేదు, అలా బొమ్మలాగా నుంచుని పోయింది. అది నిజమే, కానీ తనేదో లేడీస్ అందరికి ఒక లీడర్ లాగా తను అడిగారేంటో మరి. అందరికి ఈ క్వశ్చన్ వర్తిస్తుంది అక్కడ ఉన్న బ్యాచ్ అందరికి, లేడీస్ బ్యాచ్ అందరు, గర్ల్స్ బ్యాచ్ అందరికి కూడా. నాట్ ఓన్లీ తనుజ అనిపించింది నాకు. దివ్యాని పిలిచారు, దివ్యాకి కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చారు, బాగా ఆడావని చెప్పేసి. బర్నీ గారిని పిలిస్తే ఏమన్నారు బర్నీ గారు, తోసేయడం రాంగ్ సార్, నేను 2 విషయాల్లో రిగ్రెట్ అవుతున్నాను, 2 విషయాల్లో రాంగ్ చేశాను. డిమోన్ కింద పడ్డం కన్నా నేనే ముందు పడ్డాను, కానీ అది ఒప్పుకోలేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ శ్రీజ విషయంలో శ్రీజని మాడుతుంటే లాగేయడం ఇట్స్ వెరీ రాంగ్, ఎందుకంటే తనుజని ఎక్కడ లాగేస్తుంది అనే థాట్ లో నేను లాగేసాను అన్నాడు ఆయన. ఇది పెద్ద షాక్. ఏదైనా తప్పు ఒప్పుకోవడం కరెక్టే. ప్రతిసారి తప్పు చేసి సాటర్డే ఎపిసోడ్ లో ఒప్పేసుకుంటే సరిపోద్దా? అవ్వదు కదా. అదే చెప్పారు నాకు సార్ కూడా. నెక్స్ట్ రాముని లేపి క్లాప్స్ కొట్టించారన్నమాట. నువ్వు బెస్ట్ క్యాప్టెన్ అని అన్నారన్నమాట. అండ్ కొంచెం సంచాలక్ గా కూడా తను కొంచెం ఫెయిల్ అయినట్టు మధ్య మధ్యలో పాయింట్స్ చెప్పారు. సంచాలక్ గా నీ స్టాండ్ ఉంటే ఎక్కడైనా నీ పాయింట్ కరెక్ట్ అనిపిస్తే నువ్వు ఆ పాయింట్ ని స్ట్రాంగ్ గా పెట్టాలి, అంతే తప్ప వాళ్ళు ఒప్పుకోలేదు కదా అని చెప్పేసి వాళ్ళ ఏమనుకుంటున్నారో అటు వెళ్ళిపోకూడదు అని చెప్పేసి చెప్పారులే. గట్టిగానే క్లాస్ పీకారు, అది ఉండాలి. ఇమ్ము సంచాలకుడిగా నీ గేమ్ వల్ల మీ మమ్మీ అండ్ టీం ఇబ్బంది పడింది ఒప్పుకుంటావంటే అవును సార్. అదే బెలూన్ టాస్ జరిగింది కదా, దాని గురించి నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అబ్బాయి అని అన్నారు అనమాట. యా దట్స్ ట్రూ. యాక్చువల్ లేకపోతే సంజన గారికిను ఫ్లోరా గారికి 100 points వచ్చేవి. అది వాళ్ళ అన్లక్కీ అని చెప్పాలి. మరి సంజన గారిని లేపితే సంజన గారు బాగా మాట్లాడారులే, అది ఒప్పుకోవాలి. లైక్ వాళ్ళందరూ రాంగ్ కాదు సార్, వాళ్ళు జెంటిల్మెన్. కానీ నాకు వాళ్ళతో బాయ్స్ తో ఫిజికల్ గా అలా ఫైట్ చేయడం ఇది అని చెప్పేసి అంటే అది తీసేయాలమ్మా, బిగ్ బాస్ అంటేనే అది కదా అని చెప్పేసి నాకు సార్ కూడా బాగా చెప్పారు. సంజన అండ్ ఫ్లోరాకి బ్లాక్ స్టార్. లైక్ కింద బర్నీ గారి పాయింట్ వచ్చినప్పుడు ఫ్లోరా గారిని కూడా నుంచోబెట్టి వీడియో వేయించారు, ఎవరు కింద పడ్డారో కరెక్ట్ గా చూపించారు అనమాట. అక్కడ ఫ్లోరా గారు ఒప్పుకున్నారు వాళ్ళు. అవును సార్, నేను అంటే డిమోన్ ఉంటే అందరినీ తోసేస్తే రీతుని ఒక్కడే ఉంచే అంత సామర్థ్యం ఉంది, అందరికీ అది వద్దనుకున్నారు అనే థాట్ లో నేను తీసేసాను సార్ అని చెప్పింది. దట్స్ రాంగ్ కదా. సంచాలక్ గా అంటే మీకు పవర్ ఇస్తే అన్ఫేర్ గా ఏదైనా చేస్తారా అని చెప్పి సేవ తిట్టారు. మనం కూడా శ్రీజన్ లేపాక బాగా ఆడుతున్నావు, నీ పాయింట్ ప్రతిదానికి ఆర్గ్యూ చేసి నీ పాయింట్ ని పెడుతున్నావు, కానీ నీకు వచ్చేసరికి నువ్వు నిజంగా విన్ అయ్యావు అనిపించినప్పుడు ఇంకా ఎక్కువ స్టాండ్ తీసుకోవాలి అని చెప్పారు. అదే ఆ కలర్ హోల్స్ నుంచి బయటకు వచ్చే టాస్క్ ఉంది కదా, అందులో శ్రీజానే బయటకు వచ్చింది, చాలా వరకు బాడీ బయటకు వచ్చింది. తర్వాత దాని కళ్యాణ్ ఏమన్నాడు, ఫుల్ బాడీ మొత్తం కాలుతో సహా బయటకు వస్తే వాళ్ళకి ఇస్తా అన్నాడు సార్ అని చెప్పేసి అన్నారు. యా అది కరెక్టే పాయింట్. కళ్యాణ్ అటు తిరుగుతూ అంటే ఒక దగ్గర నుంచుని చెప్పుంటే బాగుండేది ఆ పాయింట్. వాళ్ళకి బ్యాడ్జ్ పెడుతూ అవును సార్
అలా బయటకు వస్తే అది అన్నాడు అని చెప్పేసి అలా చెప్పాడు మాట. నాకు అది నచ్చలేదు, కొంచెం డిస్రెస్పెక్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకేంటో. అలా కరెక్ట్ గా ఒక ప్లేస్ లో నుంచి సార్ కి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే బాగుండేది అనిపించింది. అక్కడ సార్ కూడా కొంచెం కోపం వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సుమన్ అండ్ శ్రీజ బాగా మాట్లాడుతుంది అబ్బా. రీతు నేను టార్గెట్ చేస్తుంది అనిపిస్తుంది అంటే, అవును సార్ శాండ్ టాస్క్ లో మా టీంకే మొత్తం వేసింది. తర్వాత సుమన్ దగ్గరికి వెళ్ళి, రీతు నువ్వు ఎందుకు తనతో టైఅప్ అయ్యావు, అసలు తనతో పేరప్ అయ్యావు, అవ్వకుండా ఉండాల్సింది కదా అన్నట్టు మాట్లాడింది. అంటే రీతుని లేకపోతే నాకు గుర్తులేదు సార్ అంటే, కట్ అయింది నీ హెయిర్ అమ్మా, మెమరీ కాదు అన్నారు. ఎక్స్ట్రాడినరీ పనిచేశారు సార్ అయితే. సుమన్ గారి కాల్ టచ్ అయిన టాపిక్ అబ్బా, అంటే టబ్ లో ఉన్నారు కదా, సో కాల్ టచ్ అయిందని చెప్పేసి ఫ్లోరా గా ఎలిమినేట్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ రాము కూడా ఏమన్నాడంటే లేచి, సార్ నాకు టచ్ అయినట్టు కనిపించింది సార్, ఆ వాటర్ దాంట్లో ఆ ఫ్లోటింగ్ లో మాకు అలా కనిపించింది నాకు అంటే. సుమన్ గారు ఎక్కువ వాదించరు, ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నారు అంటే అది మోస్ట్లీ రైట్ అయి ఉండొచ్చు, అదైతే ఒప్పుకోవాల్సిందే లిటరలీ. కానీ వీడియోలో నాకు ఏమంత కనిపించలేదు, అసలు కనిపించలేదు. టచ్ అయిందో టచ్ లేదో కూడా కనిపించలేదు, కానీ కొంచెం ఇలా బ్యాక్ నుంచి చూస్తే కొంచెం టచ్ అయినట్టే ఫీలింగ్ అనిపించింది. బట్ దగ్గర చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది, యాజ్ ఏ ఆడియన్స్ గా మనకు తెలీదు. అయితే అన్నాడు, అవును సార్ టచ్ అయింది అన్నాడా. అయితే బయట ఆడియన్స్ అని అడిగితే ఆడియన్స్ ఏమో టచ్ అవ్వలేదు సార్, టచ్ అవ్వలేదు సార్. అసలు వీళ్ళకి ఎలా కనిపించిందో నాకు అర్థం కాలే, నాకైతే కనిపించలేదు, నిజం చెప్తున్నా, అంత క్లారిటీగా కనిపించలేదు వీడియోలో. ఏమో అది వాటర్, సో అంత కనిపించలేదు నాకైతే ఆ ఫ్లోలో. మీకు నిజంగా కనిపించుంటే కింద కామెంట్ చేయండి. రీతు అండ్ డెమోన్ కూడా అడిగారు అనమాట. నిజం చెప్తున్నా, డెమోన్ ఈ వీక్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు, నిజం అన్ని టాస్క్ల్లో కానీ. అండ్ నెక్స్ట్ తను చూపించిన పేషెన్స్ లెవెల్, అండ్ తనకి ఎవరు వాటర్ టాస్క్ లో ఎవరు హెల్ప్ చేయకపోయినా తను అలా బొమ్మలా ఉండిపోయాడు అందులో. తను అలా ఎందుకు ఫీల్ అయ్యాడంటే, రీతు తనుజ కన్నా ముందర పెట్టేయాలి అని చెప్పి తను చేసిన తప్పుతో అట్లీస్ట్ సెకండ్ అన్న రాలేదని కోపం, అంతే. తను ఎక్కువ ఏమీ అంత నెగిటివ్ గా అందరికి చెప్పుకుని ఏం చేయలేదు పెద్దగా ఓవర్. మరి సార్ ఎందుకు అలా అన్నారో ఐ డోంట్ నో. రీతుని తిట్టారు, బెలూన్ టాస్ లో అతి తెలివితేటలు చూపించి నీ వల్ల అందరి గేమ్ ని పాడు చేసావు అని చెప్పి. దట్స్ ట్రూ. నెక్స్ట్ పవర్ అస్త్ర జరిగింది, సింగిల్ గా అందరూ రిమూవ్ అవుతూ ఇమ్ముకి వచ్చింది లాస్ట్ లో. ఇమ్ము కూడా అక్కడ తెలివితేటలు ఉపయోగించి కళ్యాణ్ని రాముని ఎవరు పంపిస్తావు అంటే అక్కడ బర్నీ గారు ఇమాన్యుయల్ కి ఉందన్నమాట. సో రాముని పంపిస్తే బర్నీ గారిని ఎక్కడ ఉంచుతారని చెప్పేసి కళ్యాణ్ పంపించాడు అనమాట. కళ్యాణ్ బర్నీ గారిది బ్రేక్ చేసి ఇమాన్యుయల్ పవర్ అస్త్రాన్ని చేజెక్కించుకున్నాడు. తర్వాత ఏంటంటే ఆ బ్లాక్ స్టార్స్ వచ్చిన వాళ్ళందరినీ పిలిపించి మనకి ప్రోమోలో చెప్పినట్టే అందరికీ ఏమో డేంజర్ జోన్ వచ్చింది, 2 people కి, ఫ్లోరా గారు అండ్ రీతు గారికి ఎవిక్షన్ వచ్చింది. అంటే ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నారు మీరు ఇంకా అని చెప్పారు. రేపు డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనే హింట్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ వచ్చిన అప్డేట్స్ బట్టి చెప్పాలంటే ఫ్లోరా గారు ఎలిమినేటెడ్, అండ్ రేపు 2.0 రీలోడింగ్ రీలాంచ్ కొంతమంది వస్తున్నారు తెలిసిందే కదా, 6 people అలాగా. అండ్ ఇంకొక అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది అంటున్నారు, మొత్తం ట్విట్టర్ లో వీటిలో మారు మోగుతోంది. నిజంగా అది జరుగుంటే మాత్రం ఇట్స్ రియల్లీ అన్ఫెయిర్. ముందు 2 weeks లో జరుగుంటే ఇట్స్ ఫెయిర్, దాని తర్వాత ఆ అమ్మాయి మార్చుకున్న ఆట తీరు గాని, ఆట చిరాకు వస్తుందని అన్నప్పుడు తను సెట్ చేసుకున్న బేస్ గాని అంతా గానీ ఆ అమ్మాయి చాలా మారింది. దమ్ము శ్రీజ గురించి చెప్తున్నా, తను ఎలిమినేట్ అయింది అంటున్నారు. ఒకవేళ నిజంగా ఎలిమినేట్ అయితే దిస్ ఈస్ వెరీ అన్ఫెయిర్. అండ్ తన గేమ్ కూడా ఆడింది, ఎందుకంటే ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తాం అనుకునేవారు ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ చేయాలి కదా. తను లాస్ట్ ఉంటుందంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు నాకైతే. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you.